నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఏం చేస్తుందంటే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన్ని 6 ప్యాకేజీలుగా విభజించింది. 8,532 కోట్లతో టెండర్లను విడుదల చేసింది. మొదట్లో 4 వరుసల అనుకున్న రహదారిని ప్రస్తుతం 6 వరుసలుగా వెడల్పు చేస్తారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుపుకుంటుంది. RRR ఉత్తర భాగం మొత్తం 161.55 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. ఇందులో హైదరాబాద్ నుంచి వరంగల్ కి వెళ్లే జాతీయ రహదారి 163 యాదగిరిగుట్ట సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ ని కలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ, మచిలీపట్నం వెళ్లే జాతీయ రహదారి 65 చౌటుప్పల్ సమీపంలో RRR తో అనుసంధానం అవుతుంది. ఈ మధ్యలో ఉన్న ట్రయాంగిల్ స్పేస్ ఫ్యూచర్లో అన్ని విధాలా హాట్ కేక్ అవుతుందని నిపుణుల అంచనా. వరంగల్ జాతీయ రహదారి 163 మార్గంలో ఉప్పల్, గట్కేసర్, భువనగిరి, యాదగిరిగుట్టల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సెటిల్ అవుతుంటే, విజయవాడ నేషనల్ హైవే 65వ రూట్లో దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ మొదలుకుని వనస్థలిపురం, కొత్తపేట వరకు తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా ఆంధ్ర జిల్లాల నుంచి వచ్చిన వారు నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మార్గంలో ఆటో రింగ్ రోడ్ను కలిసే పెద్ద అంబర్పేట్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్ కలిసే చౌటుప్పల్ అవతల నార్కెట్పల్లి వరకు అర్బనైజేషన్ కు తిరుగులేని సంకేతాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఈస్ట్ సిటీలో ఇండస్ట్రియల్ గ్రోత్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ రంగాలు ఈ ప్రాంతంలో బాగానే అభివృద్ధి చెందుతున్నాయి. దివీస్ ల్యాబొరేటరీస్, హన్నర్ ల్యాబ్, శ్రీని ఫార్మా వంటి ఫార్మా కంపెనీలతో చౌటుప్పల్ ఇండస్ట్రియల్ హబ్ గా మారిపోయింది. వరంగల్ రూట్ లో ఇప్పటికే ఇన్ఫోసిస్, జెన్పాక్ క్యాంపస్, సింగపూర్ టౌన్షిప్, మల్టిపుల్ ఐటీ కంపెనీస్ అండ్ డేటా సెంటర్స్ ఉండటంతో పోచారం ఈస్ట్ హైదరాబాద్ ఐటీ 2.0 గ్రోత్ ఇంజిన్ గా మారుతోంది. ఈ పారిశ్రామిక విస్తరణతో ఈస్ట్ సిటీలో రెసిడెన్షియల్ డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. అందుకే రియల్ సంస్థలు ఈ ప్రాంతంలో భారీ వెంచర్లు వేస్తున్నాయి. ఉప్పల్, పోచారం, గట్కేసర్, నార్కెట్పల్లి, బోడుప్పల్, పెద్దంబర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఈ స్ట్రెచ్ అంతా ఇప్పుడు రెసిడెన్షియల్ కమర్షియల్ కారిడార్ గా మారిపోతోంది.